ఫోన్లో ఏదో మెసేజ్ పెడితే దానికి ఒక రిప్లై ఇచ్చాను. బాధను అనుభవించడం దుఃఖం కాదు, అభిమానించడమే దుఃఖం అని. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, సడన్ గా వచ్చింది. బాధను అనుభవిస్తున్నాము. పంటి నొప్పి వచ్చింది, బాధ ఉంది, అనుభవిస్తున్నాము. వాళ్ళ పని తీసేటప్పుడు కూడా బాధ ఉంది, అనుభవిస్తున్నాము. పవర్ అయిపోయింది, మెడిసిన్ పవర్ తగ్గేసరికి సరుపు తెలుస్తుందండి, తెలుస్తుంది, అనుభవిస్తున్నాము. అనుభవించడం దుఃఖం కాదు, అభిమానించడం దుఃఖమైంది. నాకు బాధే నేను అనుకుంటే అభిమానించినట్టు, బాధను అభిమానించినట్టు అన్నాడండి. బాధను చూస్తున్నారు, బాధను తెలుసుకుంటున్నారు, బాధను అనుభవిస్తున్నారు. బాధ మీరు కాదు, మీరు అనుకుంటే మీరే. సుఖం మీరు కాదు, మీరు అనుకుంటే మీరే. దేహం మీరు కాదు, మీరు అనుకుంటే మీరే. నేనుగానే ఉన్నాను, నాచే చూడబడే దేహాది సంఘాతంగాను ఉన్నాను. నేనుగాను ఉన్నాను, నాచే చూడబడే నాకు తెలియబడే దేహాది సంఘాతముగాను ఉన్నాను. మరి సంఘాతంతో కలిసి నేను ఉన్నప్పుడు ఆ టీవీలో సినిమా చూస్తున్నాము, నేనుగానే ఉన్నాను కదా. టీవీలో ఆ పాత్రలతో అభిమానించినప్పుడు ఆ దుఃఖం నేనవుతాను. ఆ దుఃఖం వస్తుంది మనకి. నవ్వితే నవ్వు వస్తుంది, వాళ్ళు జోకేస్తే నవ్వు వస్తుంది. మరి దుఃఖం సీన్ ఉన్నప్పుడు కళ్ళు చెమ్మగిలుతున్నాయి మనకు కూడా, నాకు కూడా చెమ్మగిల్లాయి. ఏంటి అనిపించింది అంటే ఆ పాత్రతో మమేకం అవడం. మమేకం అనేది తత్కాలంలో జరిగే చర్య మాత్రమే, స్టాండర్డ్ కాదు. టీవీలో తత్కాలంలో ఆ సన్నివేశంతో కలిసినప్పుడు సుఖమో ఆనందమో ఏదో ఒకటి కలిగింది. కలిగిన క్షణంలో తానుగానే కదా ఉన్నాడు, కలిసే క్షణంలోని తానుగాను అన్నాడు, కలిగిన స్థానంలోని తానుగానే ఉన్నాడు. ఆ దృశ్యంలో ఉన్నటువంటి ఆ భావానికి అనుసంధానంగా కలిసి ఉన్నప్పుడు ఆ దృశ్యానుభవం ఏదైతుంటే అది మన మీద కూడా పనిచేస్తుంది. దేహంగా ఉన్నారు కాబట్టి, దేహంగా ఉండడం అనే దానికి ఇంతకు ముందు చెప్పుకున్నాం ఒక అర్థం. దేహంగా ఉండడం అంటే ప్రపంచంగా ఉండడం అని అర్థం. ప్రపంచంగా ఉన్నారు కాబట్టి, దేహంగా ఉన్నారు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే దేహం దగ్గర నుంచి మొదలవుతుంది కాబట్టి. ప్రపంచంగా ఉన్నారు కాబట్టి ప్రపంచంతో దేనితో అన్నా మీరు కలిసే అవకాశం ఉంటుంది. టీతో నేను కలిసాను కదా, కలిస్తేనే టీ నేను తాగడం అనేది సంభవించింది. నాకు దానికి సంబంధం ఉంది, నాకు టేబుల్కి సంబంధం ఉంది, నాకు టీవీకి సంబంధం ఉంది, నాకు ఫోన్కి సంబంధం ఉంది, నాకు ఆ పదార్థానికి సంబంధం ఉంది. అలాగే నాకు దేహానికి సంబంధం ఉంది. దేహానికి ఆనుకుని ఉన్నారు, ఉన్నవాటికి ఎడంగా ఉన్నారు. కాబట్టి ఉన్నవాటి యొక్క ఆ బాధ అంత బాధించడం లేదు. ఆనుకుని ఉన్నారు కాబట్టి దేహగతమైన బాధ బాధిస్తుంది. దేహానికి దూరంగా ఉన్న వాటికి దూరంగా ఉన్నారు కాబట్టి బాధించడం లేదు, తెలుస్తుంది. ఇది తెలుస్తుంది ప్లస్ బాధిస్తుంది. అది తెలుస్తుంది కానీ బాధించడం లేదు. ఇది బాధించడానికి కారణం ఏంటంటే దేహానికి ఆనుకుని ఉండడమే, ఇంకంతకు మించి కారణాలు ఏమీ లేవు. మరి టీవీలో సినిమా ఏదో వచ్చింది, దూరంగానే ఉన్నాం, ఆనుకుని లేము కదా, దేహానికి ఆనుకున్నట్టు లేము, దూరంగానే ఉన్నాం. అంటే ప్రపంచానికి ఎలా చూస్తున్నామో అలాగే చూస్తున్నాం, అయినా దుఃఖానికి గురవుతుంది మనసు. కారణం ఏమి?
దాని ఎవరు మమేకమయ్యారు? మీరు సాక్షి కదా, మీరు ఆత్మస్వరూపం కదా. ఆత్మస్వరూపంగా ఉండడానికి మమేకం అయ్యే అవకాశం ఉండదు కదా. మీరు డాష్, మీకు ఒక మనస్సు ఉంది, మీ మనసు దాంతో కలిస్తే తదనుగుణంగా ప్రవర్తిస్తుందండి. మీ మనసు దాంతో కలిసి తదనుగుణంగా ప్రవర్తిస్తుంది. మీ మనసే కదా, మీ మనసే దేహంతో కలిసి తదనుగుణంగా ప్రవర్తిస్తుంది. మీరు మీ మనసు, మీ మనసు యొక్క కార్యము, 3 భాగములు. మీరు మీ మనస్సు, మీ మనసు యొక్క కార్యము ప్రపంచము. మనస్సు అనేది ఉపకరణము, అనుభవించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. కొత్త మనసు ప్రపంచాన్ని అనుభవించలేదు, ఇంద్రియములు కావాలి కాబట్టి ఇంద్రియముల ద్వారా అనుభవిస్తుంది. మనస్సే అనుభవిస్తుంది. మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. మనస్సు లేకపోతే తాను లేడు అనడం వీలుపడదు. తానున్నాడు, మనస్సు లేదు కాబట్టి గాఢ నిద్రలో తానున్నాడు, హాయిగా ఉన్నారు, కానీ మనస్సు లేదు అంటే ప్రపంచం లేదు. మేలుకున్న తర్వాత తానున్నాడు, మనస్సు ఉంది, ప్రపంచం ఉంది. మనస్సు ఉండడమే ప్రపంచం ఉండడము. మనస్సు ఉండడమే పట్టై ఉండడం కూడా. ప్రపంచం ఉండడం అన్నా పట్టై ఉండడం అన్నా రెండు ఒకే అర్థం, సమానార్థకాలండి. 2 భాగములు కాదు, ఒక భాగమే. పట్టై అన్నా ప్రపంచమన్నా ఒకటే అర్థము. అంటే పంచభూతములు యొక్క కలయిక కదా పట్టై అంటే. మొత్తం అంతా ప్రపంచం అంతా అదే కదా. కాబట్టి పట్టై ఉండడం అంటే ప్రపంచంగా ఉండడము. కొత్త పట్టై ఉంటే మాత్రం ఏం చేస్తాడు? మనస్సు ఉండాలి వల్ల. మనస్సు ఒత్తగానే ఉంటుందా? మనస్సు కలిగిన వాడు ఎవరో ఒకరు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. మనస్సు కలిగిన వాడుగా మీరున్నప్పుడు మీరు సాక్షి. మనస్సుగా మీరున్నప్పుడు ప్రపంచంలో భాగమైపోయారు, ప్రపంచమైపోతారు. ప్రపంచం అయిపోయారు కాబట్టి ప్రపంచం అయిపోయినా ప్రపంచం అయిపోయారు, కానీ ప్రపంచాన్ని అనుభవించడానికి దేహం ఉంది కాబట్టి దేహము ద్వారా, అంటే ఇంద్రియముల ద్వారా అన్నారు. ఇంద్రియముల ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తుంది. ఇంద్రియముల ద్వారా అనుభవిస్తుంది. ఇంద్రియములు లేకపోతే అనుభవం ఉండదు. తన శరీరానికి ఇబ్బంది వచ్చినా ఇంద్రియములు ఉంటేనే అనుభవం ఉంటుంది. మళ్ళా ఇంద్రియములు లేకపోతే అనుభవం ఉండదు. బాధ తెలియాలంటే ఇంద్రియములు ఉండాలి. అంటే చర్మం అనే ఇంద్రియం ఉంది కాబట్టి నొప్పి తెలుస్తుంది అనమాట. చర్మం అనే ఇంద్రియాలు, దేహం ఉండాలి, మనస్సు ఉండాలి, ఇంద్రియముల ద్వారా అనుభవించేవాడు ఉండాలి. ఇక్కడ దేహం ఉంది కాబట్టి దేహానికి నొప్పి వస్తే తెలుస్తుంది. తెలియాలంటే మళ్ళీ ఇంద్రియం ఉంటేనే తెలుస్తుంది, అది తెలియదు. ఇంద్రియములు ఉన్నాయి కాబట్టి నొప్పి వస్తుంది. నొప్పి వస్తే తెలుస్తుంది, అనుభవిస్తున్నాము. ఎవరు అనుభవిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే నేను కాదు కదా, మనస్సు ద్వారా అనుభవిస్తున్నది నేనే. మళ్ళా నేనే అనుభవిస్తున్నా. ఎందుకని? తానే కర్త అవుతాడు. కానీ తానుగానే ఉంటే అభిమానించడు. అభిమానిస్తుంది అంటే తన నుండి తాను జారుకుని మనసు వైపుకి వచ్చేసి మనసుగా తానున్నప్పుడు అభిమానిస్తుంది. అభిమానించినప్పుడు సుఖదుఖాలు ఏర్పడతాయి. అభిమానించకపోతే విషయం తెలుస్తుంది, అంతే. చూసేవాడుగా ఉంటాడు. అదే ఈశ్వరుడు అనుభవించినంటే తనకి ఈశ్వరుడు అని పేరు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? తానే అనుభవిస్తున్నాడు. దేని ద్వారా అనుభవిస్తున్నాడు?
మనస్సు ద్వారా మనస్సు అనే ఉపకరణం ద్వారా ఇంద్రియముల ద్వారా అనుభవిస్తున్నాడు. ఇక్కడ 2 ద్వారాలు అయ్యాయి. మనస్సే ద్వారాగానే గిఫ్తుంటే మీరు సాక్షి అవుతారు. ఇంద్రియముల ద్వారా అని మీరుంటే మీరు వ్యక్తి అవుతారు. అప్పుడు ఆ సుఖదుఖములు మీరే అయిపోతారు. నేనే అనుభవిస్తున్నాను, మనసు ద్వారా అనుభవిస్తున్నాను అంటే పట్టయ్య అనేది ద్వారా అని చెప్తుండాలి. ఇంకో విషయం, పట్టయ్య అనే మనసు అనే ఒకటే ఇంతకుముందు చెప్పుకున్నాం. అట్లా మర్చిపోకూడదు. మర్చిపోతే అదంతా బాధపడదు. పట్టయ్య అన్న మనసు అన్న ప్రపంచం అన్న ఒకటే అర్థమండి. పట్టయ్య అని మాట్లాడుతున్నాం, మనస్సు అని మాట్లాడుతున్నాం, ప్రపంచం అని మాట్లాడుతున్నాం కదా. 3 మాటలు మాట్లాడుకుంటాం. పట్టయ్య ద్వారా అనే పదాన్ని మనం ప్రయోగిస్తున్నాము, మనసు ద్వారా అనే పదాన్ని ప్రయోగిస్తున్నాము, ఇంద్రియముల్ని ద్వారా అనే పదాన్ని ప్రయోగిస్తున్నాము. ఎన్ని ద్వారాలు అయ్యాయి అక్కడికి? పట్టయ్య అంటే పట్టయ్య ద్వారా అయింది, మనస్సు అనేది ద్వారా అయింది, ఇంద్రియముల ద్వారా అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. దీని ద్వారా ఉపయోగించేవాడు ఎవడు? అవి కలిగిన వాడు. మనస్సు పట్టయ్య అనే తనకి మనస్సు పట్టయ్య అవుతుంది. మీకు మనస్సు మీరే అవుతారు, వ్యక్తిగా ఉన్న మీరే అవుతారు. మీ మనస్సు ద్వారా మీరు మీ ఇంద్రియములతో మీరు విషయాలను అనుభవిస్తారు. మనస్సు ఉంది కాబట్టి, అంటే మీ వ్యక్తి ద్వారా విషయములను అనుభవించడం జరుగుతుంది. అనుభవించేవాడు సాక్షాత్తు స్వయమే. ఇందులో పట్టయ్యకి అవకాశం లేదు. పట్టయ్య ఎప్పుడు వస్తున్నాడు మరి? పట్టయ్య అంటే ఇంద్రియముల యొక్క సమూహం లేక ప్రపంచం యొక్క సమూహం అని చెప్పుకున్నాము. ద్వారా కలిగిన వారు, ద్వారా అనేది మనస్సు అనేది ద్వారా అని చెప్పుకుంటున్నాము, పట్టయ్య అనేది ద్వారా అని చెప్పుకుంటున్నాము, ఇంద్రియములు అనేది ద్వారా అని చెప్పుకుంటున్నాము. ద్వారా అనుభవిస్తూ ఉన్నది ఎవరైతే ఉన్నారో వారిని సాక్షి అని చెప్తున్నాము. వాడు అనుభవిస్తాడే కానీ చెప్పడు. అనుభవిస్తున్నాను కర్తృత్వం వహించడు, అనుభవించి ఊరుకుంటాడు, చెప్పడం. ఎందుకని? అన్నవాళ్ళు తనవే కాబట్టి. ఈ ఒక్క అనుభవం తనదైతే చెప్పుకుంటాడు. ఎన్నని చెప్పుకుంటాడు? సృష్టిలో ఉన్నాయన్ని చెప్పుకోవాలి, చెప్పడం. ఒక్కటే అయితే చెప్తుంది. అన్నని వాళ్ళు తను అయినప్పుడు ఎట్లా చెప్తాడు? కాబట్టి ఆ మాట అక్కడ పసగడం లేదు. అనుభవిస్తుంది కానీ చెప్పడు. నేను అనుభవిస్తున్నానని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. చెప్పుకోవడానికి ఎవరితో చెప్పుకుంటుంది? ఏమని చెప్పుకుంటుంది? ఇతరం లేదు కదా తనకి. అనుభవం ఉంది కానీ చెప్పడానికి ఇతరం లేదు. అనుభవం లేకపోవడం అనేది లేదు, తెలుస్తుంది కదా. ఒకసారి గురువు గారు ప్రశ్న వేశారు, చాలా సంవత్సరాల క్రిందట. బుద్ధుడికి దుఃఖం ఉంటుందా? కాదు కాదు. బుద్ధుడికి కోపం ఉంటుందా? ప్రశ్నది. బుద్ధుడికి కోపం ఉంటుందా అంటే మనం దుఃఖం గురించి మాట్లాడుకోవడం వల్ల ఆ మాట వచ్చేసింది. కాదు. బుద్ధుడికి కోపం ఉంటుందా? గురుగారి ప్రశ్న. పట్టే సమాధానం ఏమంటే, బుద్ధుడికి ఎందుకు ఉంటుందండి, అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం కదా, వారి కోపం ఉండదు అని చెప్పాడండి. గురువుగారు ఏమన్నారంటే, ఉండకపోవడం ఏంటంటే మనకంటే ఎక్కువ ఉంటుంది వారికి అన్నారు. కోపం ఉంది, ప్రదర్శిద్దామంటే విఫలం లేదు. కోపము ఉంది, ఎవరి మీద ప్రదర్శిస్తారు? ఎలా ప్రదర్శిస్తారు? ప్రకటన విత్తనం లేదు. అనుభవము ఉంది, ఎవరితో చెప్పుకుంటాడు నేను అనుభవిస్తున్నానని? మీ పన్నే కలిసింది నాలుగు. కోపం ఉంది, బాధ కూడా ఉంది, ఎవరితో చెప్పుకుంటారు?
ఎలా చెప్పుకుంటారు? అలా అయిపోతుంది అన్నమాట పరిస్థితి. కాబట్టి దానికి ఉదాహరణగా ఏం చెప్పారంటే, అనుకుని ఉన్నాం కాబట్టి దేహగతమైన అనుభవాలు తెలుస్తున్నాయి నాదనుకుంటున్నాం. అలాగే మరి నీకు దూరంగా ఉన్నావు, ఆనుకోలేదు, ఎక్కడ ఉంది కదా. ఆ టీవీలో ఉన్న చిత్రంతో ఎందుకు నువ్వు మమేకమైపోయే సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నావు తత్కాలంలో? అంటే మనసు దాంతో కలిసింది. మనసుకో లక్షణం ఉంది మరలా ఇక్కడ. ఈ బాటిల్ని చూస్తే అది నేనైపోతా, మనసు అయిపోతుంది అనమాట, తానే అయిపోతుంది. అది దేన్ని చూస్తే అది అయిపోతుంది, దేన్ని చింతిస్తే అది అయిపోతుంది, దేన్ని తలిస్తే అది అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ మాటల్ని వింటూ ఆ భావాన్ని అర్థం చేసుకుంటూ దాంతో కలిసింది కాబట్టి ఆ దుఃఖం ఆవహించింది. ఆ సమయంలో మళ్ళీ వదిలేసింది సాక్షిగానే ఉన్నప్పటికీ. అంటే నేను చూస్తున్నాననే జ్ఞప్తి లేనప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయి, నిజమైంది. నేను చూస్తున్నాననే జ్ఞప్తి ఉంటే దృశ్యమైంది, మీరు సాక్షి అయ్యారు. నేను చూస్తున్నాననే జ్ఞప్తి లేకపోతే ఆ దృశ్యం తానే అయింది కాబట్టి నిజమైపోయి. మనకంత దూరంలో ఉన్న టీవీలో ఉన్న చిత్రంతో మీకు సుఖ దుఃఖాలను కలిగి అనుభవించేటప్పుడు మరీ దేహానికి అనుకున్నారు కాబట్టి దేహగతమైన సుఖ దుఃఖాలు ఎందుకు అనుభవించకుండా ఉంటారు? అనుభవిస్తారు, కానీ అభిమానించవలసిన అవసరం ఉండదు. దేహిగా ఉంటే మీరు దేహంగా కాకుండా దేహిగా అంటే ఆత్మస్వరూపంగా మీరు ఉంటే, చూచేవారుగా ఉంటే అనుభవము ఉంటుంది. ఎక్కడ పోతుంది? సాక్షిగా ఉంటారు అన్నమాట. అది రెండు ఒకటే, సమం అన్నమాట. సుఖాన్ని చూస్తాడు, దుఃఖాన్ని చూస్తాడు, లాభాన్ని చూస్తాడు, నష్టాన్ని చూస్తాడు, ద్వంద్వాన్ని, చలిని చూస్తాడు, వేడిని చూస్తున్నాడు. అట్లా అన్నిటినీ తెలుసుకుంటున్నాడు, ద్వంద్వాలు తెలుసుకుంటున్నాడు సాక్షిగా ఉంది. ఆ తెలుసుకునేవారుగా ఉంటే మీరే సాక్షి. కరోనాలో భరిస్తుంది మీకు ప్రపంచంలో ఎలా జరుగుతాయంటే ఎందుకంటే వీళ్ళంటే మాకు ఎక్కువే ఉంటుందండి అని అన్నారు. అవును, ఉంటుంది. కానీ ఇది అన్నారు, అది తత్కాలిక సత్యం అనే అనుభవం ఉంటుంది, టెంపరీ అనే అనుభవం ఉంటుంది, జస్ట్ వచ్చి ఉండిపోతుంది. నిజం కాదు కదా, కళ కదా, కళ అనే అనుభవం ఉంటుంది అన్నారు. కళ అనే అనుభవం ఉన్నప్పుడు బాధ ఎందుకుంటుంది? కళ అంటే అర్థమేమి? ఇప్పుడే ఉంది, తర్వాత ఉండదు. అప్పుడు ఉంది, మళ్ళా లేదు కదా. అలాగా ఇప్పుడు అనేదానికి పరిణామం ఎంత వ్యవధి ఎంత? నిమిషమా, 2 నిమిషాల, గంట, 2 గంటల, రోజా, నెల, ఎంత? ఇప్పుడు అనేదానికి ఇప్పుడు ప్రతి క్షణము ఇప్పుడు కింద ఉంటుంది వాడు. అది ఇప్పుడే ఉంది, తర్వాత ఉండదు. ఈ తర్వాత ఉండదు అనేది ఫిక్స్ అయిపోయినట్టే కళ లెక్క. మీకు తర్వాత కూడా ఉంటుంది అనుకుంటే ఇది కళగా చూడడం లేదని అర్థం. మీకు తర్వాత ఉంది అని మీకు బుద్ధి లెక్కని వచ్చేస్తే మీరు కళని దర్శించడం లేదని అర్థం. ఇప్పుడే దర్శించి ఉన్నారు, ఇప్పుడే చూశారు, ఇప్పుడే అనుభవించారు, అయిపోయింది. నిజానికి జరుగుతున్నది ఏమి? అలాగే జరుగుతుంది. టీ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడా? టీ ఎప్పుడు తాగాము? ఇప్పుడా? కాదు కదా. ఇప్పుడు టీ తాగామని చెప్పడం సంభవిస్తుందా? టీ తాగామా లేదా? అబద్ధం కాదు, నిజమే, సత్యమే చెప్పాము. టీ ఇచ్చారే లేదా? సత్యమే చెప్పాము, అబద్ధం చెప్పడం లేదు. కానీ ఇప్పుడు తాగుతున్నామా? లేదు. ఇప్పుడు ఇచ్చారా? లేదు. ఇప్పుడు తాగడం లేదు, ఇప్పుడు ఇవ్వడం లేదు. టీ తాగేమైనా తలంపు కూడా లేదు. మళ్ళీ పైపెచ్చు గుర్తుకు తెచ్చుకుని చెప్తున్నాం. అంటే ఏమైంది? ఆ సమయంలో అది కార్యంగా ఉంది, ఆ సమయానికి దాటిపోతే అది తలంపులుగా ఉంది. సృష్టి అంతా అలాగే ఉంది.
ఆ సమయంలో ఆ సమయంలో అప్పుడు అది కార్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా కార్యంగా ఉంది. ఈ పాయింట్ దాటిపోతే అది తలంపులుగా ఉంటుంది. సృష్టి అలాగే ఉంది. మీరు యుగాల పర్యంతం జీవించిన ఒకవేళ మీ లైఫ్ 100 సంవత్సరాలు కాదు, కొన్ని యుగాలు అనుకుందాము. ఏదో యోగాశిష్టుల్లో కథ చెప్పి ఎవరో యుగాలు జీవించారట కదా, ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి మారదు, తలంపులుగా ఉంటుంది. తలంపులు గుర్తు తెచ్చుకుని చెప్పొచ్చు కదా. మా చిన్నప్పుడు మా తండ్రి గారు కొన్ని డబ్బులు ఇచ్చి ఇంటికి పెట్టిపోయి అమ్మకెవరా అని ఇచ్చారు. నేను మరి ఒక్కడినే వెళ్ళా, ఇంటికి వెళ్ళావు తిన్నంగా వెళ్ళిపోయి రైట్ తిరిగితే మన ఇల్లే కదా, ఆ తర్వాత నీకు తెలుసు కదా వంతిన దగ్గరికి వెళ్తే అని చెప్పారు. అని ఆయన డబ్బులు ఇచ్చారు. పై జేబీ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ జేబీలో పైన పెట్టుకున్నాము. చాలా తక్కువ డబ్బులు, ఎంత అనేది గుర్తులేదు, ఒక 10-20 రూపాయలు ఉండొచ్చు. అప్పుడు ఆ డబ్బులు ఎక్కువ. అప్పుడు నా వయసు పోసే 9-8 ఉండొచ్చు, నాకు తెలిసి 8 సంవత్సరాలు అయింది ఉండొచ్చు, ఇంకా తక్కువ అయింది ఉండొచ్చు, నాకు తెలిసి 7 సంవత్సరాలు అయింది ఉండొచ్చు, ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఆ గుర్తుంది. వెళ్తావు పర్వాలేదు, నేను స్ట్రైట్గా వెళ్ళిపో, ఒత్తిడి వచ్చితే నీకు తెలుసు కదా అన్నారు. అంటే ఒత్తిడి దాకా నాకు తెలుసు, జగన్నాథపురం ఒత్తిడి దాకా నాకు తెలుసు, కాకినాడలో విషయం. ఆయన పట్నాడిటీ సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి నాకు చేపెట్టేసి స్ట్రైట్గా వెళ్ళిపోని చెప్పారు. స్ట్రైట్గా కదా వెళ్ళిపోతే వంతెన వచ్చేసింది. వంతెన వచ్చేసిన తర్వాత నాకు తెలుసు ఆ దారి, చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి ఎక్కువ వస్తాను కాబట్టి తెలుసు అనమాట. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోగలుగుతాను అని డబ్బులు జేబులో పెట్టారు. కరెక్ట్గా జగన్నాథపురం వంతెన దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో భుజం మీద చేసి ఏదో మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసేద్దామని. ఇలా భుజం మీద చేసాడు, వెంటనే ఇలా చేయి పట్టుకున్నాను, గుర్తుంది. ఆ సీన్ గుర్తుంది అనమాట. మనోడు ఎలక్ట్ అయిపోవడం చేయి తీసాడు వెంటనే. అప్పుడు తలంపు కూడా గుర్తుంది నాకు. ఈయన ఏదన్నా తేడా వస్తే పోలీస్ అని కేకెత్తాను అన్నట్టండి. నిజమే, గుర్తుంది. పోలీస్ అంటానంటే ఇంకా ఆ మాట గుర్తుంది. కేకెత్తి భయపడతారు కదా, ఆ జ్ఞానం ఉందన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? ఇప్పుడు 65 years స్వభావం ఉంటే ఏమో ఉంటుంది. ఎప్పుడంటే ఇంచుమించులో 60 years దగ్గర అయిపోతుంది కదా, 58 ఎంతో. మరి ఇప్పుడు ఎలా చెప్పగలిగా ఆ విషయం? కానీ అప్పుడు అక్కడ ఆ క్షణంలో అది కార్యమే. ఇప్పుడు కార్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీరు నవ్వుతారా నవ్వరా? ఏలాపాలంగా ఉంటుందా లేదా? ఒప్పుకుంటారా? ఆ కార్యం ఇప్పుడు నేను ఇలా చేశానండి అని చెప్తే అమ్మ ఊరికే అప్పుడు అంతే కదా, చిన్నపిల్లలు అలాగేదో చెప్పుకుంటారు, బాగుంటుంది. చెప్పుకోవడానికి బాగానే ఉంది, అంతటా అయిపోయిందే. కానీ ఇంకా దాని గురించి ఇంకా ఆలోచన ఉండదు, చింతన ఉండదు, ఏమి ఉండదు. ఊరికే సరదా చెప్పుకుంటాం అంతే. ఊరికే సరదా చెప్పుకుని మాట్లాడేసుకుని వదిలేస్తాం, దాని గురించి దానికి ఉండదు. కానీ జ్ఞాపకం ఉంది, ఎందుకని తలంపు గుర్తుంది కాబట్టి. అన్నీ ఉండవు, ఏదో ఒకటి అలా ఉంటుంది, అలా ఉంది. కానీ కార్యంగా ఉందా? లేదు. దానికి పరిధి ఎంత అంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్పుకున్నా అంటే 58 సంవత్సరాల కిందట, ఇంకా వెనక్కి వెళ్తే చెప్తాను. ఇంకో మాట గుర్తుంది నాకు. చిన్న వయసులో పుట్టింటికి తీయించలేదండి. 4 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత తీయించినట్టు గుర్తు. 5వ సంవత్సరానికి వచ్చేస్తే కానీ తీయించలేదట. మా అమ్మగారు 2 జట్లు వేసి పూలు ఎట్టేవారు గుర్తుంది. గుర్తుందండి. సెంటర్లో ఇలా తీసి పక్కన ఇలా ఎడగొట్టి గట్టిగా బిగించి జడలు కట్టి పూలు ఎట్టేవారు గుర్తుంది. అంటే 5 సంవత్సరాల దాకా పుట్టింటికి తీయించకపోతే మరి జల్లేసుకునేటంత వచ్చేస్తుంది కదా. వారు సైకిల్ ఎక్కించి అన్నవరం తీసుకెళ్లారు. మా నాన్నగారు సైకిల్ మీద అదే కూర్చోబెట్టుకుని, దగ్గర సీట్ ఉండేది. అప్పుడు సైకిల్ మీద ప్రయాణం చేసేవారు. తక్కువ బస్సులు అంటే అన్ని సమయాల్లో ఉండదు, రేరుగా ఉంటాయి, ఏవో లెక్కలో.
ఇలా అయితే మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు కాబట్టి దగ్గరే ఒక 20 కిలోమీటర్లు కాబట్టి రాచుకుని నుండి సైకిల్ మీద తీసుకెళ్లారు. అన్నవరం దగ్గరలోకి వచ్చేసరికి కోరి తవ్వి లారీలు ఉంటాయి కదా, చిన్న లారీల కింద అంతనే. ఏంటి లారీ అంటే ఇంత దాంతనే. అయ్యేంటి అని అడిగితే లారీలు అన్నాను. లారీలు ఇంత దాడుతున్నాయి, పెద్దగా ఉండాలి కదా అని ప్రశ్న అనమాట అండి. ఈ నోరు అంటారండి చూడు. అయితే ఆయన ఒక ఉపదేశం చేసేవారు మాట మాటికి. చాలా సందర్భాల్లో చాలా వాటికి మరి పెద్దగా ఉండాలి కదా, అంత చిన్నగా ఉన్నాయేటి అంటనే ప్రశ్న వచ్చేస్తుంది అనమాట అండి. చెప్తే నోరు మూసుకుని చూడు, ఆ దూరంగా ఉంది కాబట్టి అలాగే ఉంటది అని చెప్తారనమాట. ఒక రేస్గా సమాధానం గట్టిగా చెప్తారు, కటువుగా. చెప్పేసరికి ఇంకో చూడు అంటారు. పని విషయంలో కూడా చాలా సందర్భాల్లో ఏంటి ఏంటంటే చూడు 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 అని చెప్పేవారు. చూడంటే మనకు చెప్పకుండానే చూడని చెప్పడం అయింది. ఇప్పుడు ఉపదేశం అయింది అది. ఆ చూడు మనకు ఇప్పుడు ఉపదేశం అయింది. నాకు తెలియకుండానే మా తండ్రి గారు చూడనే బాధ చేశారనమాట. చూడరా నీకే తెలుస్తుంది, నువ్వు చూడు, ప్రశ్నించక చూడు. సరే, ఆ సీన్ ఒకటే గుర్తుంది, మళ్ళా గుర్తులేదు. ఆ తర్వాత గుర్తులేదు, ఆ ముందు గుర్తులేదండి. ఆ ఒక్క బిట్టు గుర్తుంది. మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందామని రావడం లేదు, కానీ ఆ బిట్టు గుర్తుంది. ఆ సీను సైకిల్ మీద వెళ్ళడం, లారీలు చిన్నగా కనిపించడం, ఆశ్చర్యంగా ఉండడం, అడగడం, వీడేదో సమాధానం చెప్పడం, నోరు మూసుకుని ఊరుకోవడం గుర్తుంది. ఎంతకాలం అయింది? సంబంధం లేదు కదా, 60 సంవత్సరాలు దాటిపోతే. ఇప్పుడు అది కార్యంగా ఉందంటే హాస్యాస్పదంగా ఉండదు. హాస్యాస్పదమేనా? ఒప్పుకుంటారా ఆ కార్యం చెప్తే? ఇందాక టీ తాగడం అనేది కూడా చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది. చూసి పడేయాలండి అలా. అది చెప్తే ఎంత హాస్యాస్పదం, ఇది చెప్పినా ఎంత హాస్యాస్పదం. తలంపలుగా ఉంది, చెప్పుకున్నాం అంతవరకే. వదిలేస్తే సుఖే అండి, పట్టుకుంటే వాళ్ళమండి. వదిలేస్తే ఇంకో విషయం. బాధ దుఃఖం కాదు. దుఃఖం అనేది అభిమానం అని కదా ఇందా చెప్తాను. అభిమానించకుండా మీరు ఉన్నారు అంటే మీరు సాక్షిగా ఉన్నారని అర్థం. అభిమానించే వారిగా ఉన్నారంటే మీరు మనస్సుగా ఉన్నారని అర్థం. అభిమానం అప్పుడే వస్తుంది, మనస్సుగా ఉన్నప్పుడు వస్తుంది, సాక్షిగా ఉండదు. మీకు తెలియక్కర్లేదు, సబ్జెక్ట్ తెలియక్కర్లేదు. మీకు అభిమానం లేదు, మీరు సాక్షి. మీకు కర్తృత్వం లేదు, మీరు సాక్షి. దాని మీద ఏ రకమైనటువంటి కనెక్షన్ లేదు, సాక్షి. ఈ వస్తువు మీద నాకు అభిమానం లేదు, నేను సాక్షినే కదా. అప్పుడు అభిమానం ఉంటే నాదైపోయింది, నేనైపోయాను. దాని మంచి చెట్లు నేను మొయ్యవలసి వస్తుంది. నేను భద్రంగా తీసుకెళ్ళి మళ్ళీ కింద పడిపోతే లోపల కాసుకో పని చేయదు, పడిపోతుంది, మళ్ళీ వేడి చల్లారిపోతుంది అని భద్రపరచుకోవాలి. నాకు అభిమానం లేదు. అభిమానం నుంచి సుఖ దుఃఖాలు పడుతున్నాయి. భద్రపరుచుకోవడం వేరు, జాగ్రత్తగా చూసుకోవడం వేరు, అభిమానించడం వేరు. అలా నిర్లక్ష్యంగా ఉన్నాం కదా వస్తువు అండి, భద్రంగానే చూసుకుంటాం. అభిమానిస్తే దుఃఖం వస్తుంది. అభిమానించకుండా ఉంటే మీరు సాక్షిగా ఉండాలని అర్థం. వస్తువునే కాదు, మీ దేహాన్ని కూడా అభిమానించకుండా ఉంటే మీరు సాక్షిగా ఉండాలని అర్థం, చూసేవారిగా ఉండాలని అర్థం. ఏం చెప్తుంది? అందా? ఓకే, అదే విషయం అర్థమైంది కదా. మీకు అనిపించిందా? మొన్న అప్పుడే